రమేష్ హాస్పిటల్స్ గుండె శస్త్రచికిత్స మరియు రంగంలో అరుదైన మరియు విశిష్ట విజయాన్ని సాధించారు. మత్తు ఇవ్వకుండా మెలకువలో ఉన్న క్యాన్సర్ రోగికి హార్ట్ బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ రమేష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ వివరాలు వెల్లడించారు. ఇటువంటి అరుదైన విజయంతో ఊపిరితిత్తుల పనితీరు బలహీనంగా ఉన్న గుండె రోగుల చికిత్సలో కొత్త మార్గాన్ని హాస్టల్ రమేష్ హాస్పిటల్స్ చూపించిందన్నారు. అత్యాధునిక సాంకేతికత, వైద్య నిపుణుల నైపుణ్యం, రోగి భద్రతపై ఉన్న కట్టుబాటు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపారు. లంగ్ లో అధిక భాగం సర్జరీ చేసేసిన అటువంటి వ్యక్తికి 3 బ్లాక్స్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే బైపాస్ సర్జరీ చేశారు. ఈ బైపాస్ సర్జరీలో మత్తు ఇవ్వకుండా, అంటే ఎవేక్ పేషెంట్ అంతా తెలుస్తూనే ఉంటుంది, ఎవేక్ బైపాస్ సర్జరీ చేశారు. సో దాని డీటెయిల్స్ ఇంకొంచెం చెప్తారు. అయితే ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దాదాపు ఫస్ట్ కార్డియక్ ఆపరేషన్ 1996లో చేసాం. ఈ కోస్టల్ హెల్త్ కారిడార్లో విజయవాడలో చేసాం. ఆ తర్వాత 2016 నుంచి గుంటూరులో మొదలుపెట్టి గుంటూరులో సర్జరీస్, అలాగే ఒంగోలులో కూడా సర్జరీలు చేస్తున్నాం. ఇప్పుడు ఒక పెద్ద కార్డియోథొరాసిక్ సర్జికల్ టీమ్ ఏర్పడింది. అంటే మనం చిన్నపిల్లల సర్జరీలు దాదాపు ఒక 1500 చేసాం. అవి కాక ఒక 30,000 పైగా గుండె బైపాస్ సర్జరీలు కానీ, వాల్వ్ ఆపరేషన్స్ కానీ, కాంప్లెక్స్ కార్డియక్ సర్జరీస్ అన్నీ చేయగలిగాం. మినిమల్ యాక్సెస్ సర్జరీస్ కానీ ఇవన్నీ చేసాం. సో ఇప్పుడు ఈ కోస్టల్ హెల్త్ కారిడార్ అనేటటువంటి దీంట్లో ఉండేటటువంటి 1000 పడకలు కూడా ఒక హాస్పిటల్ కిందే వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము ఇంటర్ కనెక్టివిటీ, పేషెంట్స్ గురించి మాట్లాడుకోవడం కానీ, సర్వీసులు గుంటూరు సర్జన్స్ విజయవాడ కానీ, విజయవాడ సర్జన్స్ గుంటూరు కానీ, ఇక్కడి నుంచి ఒంగోలు కానీ, అంటే ఈ 6 కార్డియోథొరాసిక్ సర్జన్స్ కూడా నిష్ణాతులైనటువంటి సర్జికల్ టీమ్. ప్రాబబ్లీ ఇండియాలో ఏ ఒక్క హాస్పిటల్లో కూడా 6 కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే హాస్పిటల్లో ఇంత అనుభవంతో, అంటే దాదాపు ఒక్కొక్కళ్ళు 10,000-15,000 సర్జరీలు చేసినటువంటి అనుభవం. అందులో మినిమల్ యాక్సెస్ కార్డియక్ సర్జరీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్, అయోటిక్ వాల్వ్ సర్జరీ, వాల్వ్స్ డబుల్ వాల్వ్ సర్జరీ, కమాండో ఆపరేషన్ అంటారు. మళ్ళీ దాని లోపల ఇంకా వేరే రిపేర్స్ లాగా చేస్తారు, స్కెలిటల్ రిపేర్, ఫైబ్రో స్కెలిటల్ రిపేర్. సో ఇట్లా మల్టిపుల్ సర్జరీస్ చిన్నపిల్లల దగ్గర నుంచి 90 సంవత్సరాల వయసు వరకు కూడా చేశారు. ఏ కాంప్లికేటెడ్ సర్జరీ అయినా సరే చేయడానికి 24 గంటలు కూడా మన సర్జికల్ టీము ఈ కోస్టల్ హెల్త్ కారిడార్లో మనం ఏర్పరచగలిగాము. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తెలుసు, మనకి స్టెంట్స్ అనేది కేవలం సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. 3-4 బ్లాక్స్ ఉన్నప్పుడు సాధారణంగా, మరీ ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి బైపాస్ సర్జరీ వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్ రిలీఫ్ కానీ, లాంజివిటీ అంటాం, అంటే ఎక్కువ కాలం బ్రతకడం కానీ, అది ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి. మన హాస్పిటల్లో కూడా అత్యంత క్లిష్టమైన సర్జరీ చేసిన వాడు 20 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా వాడు ఉండడం మేము చూస్తున్నాము. సో ఈ కార్డియక్ సర్జరీ బృందాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ రోజున ఇక్కడ ఈ సమావేశం. అందులో ఇక్కడ చేసినటువంటి ఏవే కార్డియక్ సర్జరీ అనేది చాలా సంక్లిష్టమైనది. దాని గురించి మన జయరామ్ భాయ్ గారు, సీనియర్ సర్జన్, ఈ విల్ ఎక్స్ప్లెయిన్ అసలు ఏమిటి అనేది. కొంచెం ఇంగ్లీష్ లో చెప్తారు, నాకు తెలుగు. ఓకే, సో he will explain a little bit. Okay. This is 64 years male patient diagnosed to have cancer lung, underwent 1 lobectomy almost 6-7 years back, followed by radiotherapy and chemotherapy. He is having diabetes and hypertension, and since he has got a chest pain, he underwent angiogram which shows all the 3 vessels there is a critical block. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసేద్దాం అందరిని. ఫస్ట్ చేయాల్సింది బట్ ఒకసారి సర్జన్స్ ఇంట్రడ్యూస్ చేసేసి దెన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామా? So Dr. Srikanth Mahabagla, okay, Dr. Raja Ramesh, cardiologist, Dr. Bharat Siddharth, pediatric surgery, adult surgery, neonatal surgeries చేస్తారు. Dr. Shiva Prasad,
శివప్రసాద్ అత్యంత అనుభవం సర్జరీస్, మినిమల్ యాక్సెస్ సర్జరీ, తర్వాత ఐఓటీ సర్జరీస్, ఆపరేషన్ ప్రైవేట్ సర్జరీస్. తర్వాత మొన్ననే ఈ మధ్యనే జాయిన్ అయినటువంటి డాక్టర్ మృత్యుంజయ్ గారు. సో మృత్యుంజయ్ కల్మా, సో హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో చేసి, తర్వాత ఢిల్లీలో చేసి, ఇప్పుడు మనకి ఈ కోస్టల్ హెల్త్ కారిడార్ లో సర్వీసులు అందించడానికి ఇక్కడ గుంటూరులో ప్లేస్ అయ్యి ఉంటారు డాక్టర్ మృత్యుంజయ్ గారు. అండ్ డాక్టర్ జయరాంపై గారు దాదాపు 15 సంవత్సరాల నుంచి మరి రమేష్ క్లస్టర్ లో సర్జరీస్ చేస్తున్నారు. అట్లాగే సాయి ప్రసాద్ గారు సీనియర్ కార్డియాలజిస్ట్, అండ్ రామారావు గారు కార్డియాలజిస్ట్, మీ అందరికీ తెలుసు. నవీన్ కృష్ణ గారు, రతన్ కిరీట్ అండ్ జ్యోతి ప్రకాష్ రెడ్డి మీకు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. సో ఈ బృందం చాలా సంవత్సరాల నుంచి అందరం కలిసి చేస్తున్నాము. అంటే ఒకే యూనిట్ లాగా, ఒకే కోస్టల్ హెల్త్ కార్డియార్లో మేము చేస్తున్నాం అనమాట. సో అత్యంత అనుభవం అంటే ప్రిన్సిపల్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ ఒకే పద్ధతిలో ఉంటాయి. సైంటిఫిక్ మెథడ్స్ లోనే ట్రీట్మెంట్ చేయడం, ఎకడమిక్ యాక్టివిటీస్ తోటి మేము చేస్తా ఉంటాం అనమాట. సో ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ఇందాక చేయడం పైగా చెప్పింది ఒక 64 ఏళ్ళ ఆయనకి ఆల్రెడీ లంగ్ క్యాన్సర్ వచ్చింది. సో ఒక పార్ట్ ఆఫ్ ద లంగ్ తీసేశారు అండ్ చాలా రకాల ప్రాబ్లమ్, ఆయనకి రేడియోథెరపీ, కీమోథెరపీ అన్ని ఇచ్చున్నారు. ప్లస్ ఆయనకి చాలా మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, డయాబెటిక్, హైపర్టెన్సివ్ అదంతా. అందుకని ఏం ప్రొసీజర్ ఫాలో చేశాము అనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. So bypass surgery, he has to undergo bypass surgery since lungs, part of the lungs were removed. He had a restrictive lung disease where the lung volume is less. He is likely to get lung complications post-operatively is very high. So we planned awake heart surgery where general anesthesia was not given, where we did even epidural anesthesia. With that we make the chest numb, and with that we operated and did the bypass surgery with the 3 grafts. All the 3 vessels were bypassed on a beating heart without giving a general anesthesia. సో ఆయనకి అలా లంగ్ కాంప్లికేషన్ ఉండటం వల్ల ఏంటంటే మనం జనరల్ అనెస్థీషియా ఇచ్చే పరిస్థితి లేదన్నమాట. సో ఇవ్వలేము కాబట్టి ఆయనకి జనరల్ అనెస్థీషియా ఇవ్వకుండా ఎపిడ్యూరల్ అనెస్థీషియాతో ఆయన అంతా తెలుస్తూనే మనం సర్జరీ పర్ఫామ్ చేసాము. 3 గ్రాఫ్ట్ చేసాము. సో అది చెప్తున్నాను. This is his third post-op day, operated 2 days before. Patient is doing well. He is walking around. Today he will be shifted to ward. He will be discharged tomorrow or day after tomorrow. No complications, no problems. He is doing very well. 2 రోజులు మాత్రమే అయింది సర్జరీ. ఇవాళ ఇది 3వ రోజు. ఇప్పటికే ఆల్రెడీ నడుస్తున్నారు, బాగున్నారు. రేపు డిశ్చార్జ్ కూడా అయిపోతారు. మనం ఒకప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీలు ఇవి అంటే పేషెంట్ బతుకుతారా లేదా అని చాలా భయం ఉండేది. అలాంటిది ఇవాళ 3rd డేనే హ్యాపీగా. This awake heart surgery was done. First, I have done awake heart surgery in 2004. That's the first awake heart surgery in India for a congenital heart disease, which is done in some other state in Tamil Nadu. This is my around 15th surgery. We have done one more surgery some few months back in Vijayawada, where it is done for myasthenia gravis. And this case is because restrictive lung disease. This is the second case in Andhra Pradesh, where Guntur, it is the first case where we have done awake heart surgery. And this credit goes to Dr. Loganathan, our main anesthetist. I want him to speak 2 words. This is the second case in Astrology. One we did in Vijayawada for the myasthenia patient. And this patient had a lung disease. Usually for cardiac surgery, the post-operative lung complication is around about 30% for a normal lung function. But this patient had a lung resection as well as a restricted lung disease. This complication is about 70 to 80% post-operative. So we opted for an awake surgery, so which drastically reduces the lung complication about 10 to 15% in post. So that's why we did an awake surgery. And awake surgery went well. There was no complications. The patient is doing well. This is post-op day 3. మామూలుగా ఇలా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళకి పోస్ట్ సర్జరీ. ప్రకాశం జిల్లా అబ్బాయి నాకు 2018లో లంగ్ రోబోటిక్ జరిగింది సార్. తర్వాత సెకండ్ మళ్ళా
ఒక నెల క్రితం కొంచెం హార్ట్లో బరువు పెట్టినట్టుగా అనిపించింది. గమ్మత్ ఏంటంటే నాకు అందులో క్యాన్సర్ అనేది కూడా ఇక్కడే నాకు ప్లేస్ పెట్టాలి, చాలా సంతోషం. 2018 చెప్పారు అప్పుడు పల్మనాలజిస్ట్ వచ్చేసేసి నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత ఆయన చెప్పారు ఇంట్లో ప్రాక్టీస్ ఆ తర్వాత తీశారు. తర్వాత ఇక్కడ బాబులో గారు నాకు 30 చేశారు. కానీ 3 నెలలు 3 సంవత్సరాల మళ్ళీ వచ్చిందండి. కానీ గమ్మత్ ఏంటంటే చాలా చాలా భయపడ్డారు. లంగ్ సంబంధంగా ప్రాబ్లం ఉంది, మరి ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా చాలా నేను భయపడితే జయరాంబాయి గారు ముఖ్యంగా నాకు మంచి ప్రోత్సాహం, ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే లోకనాథ్ సార్ కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ముఖ్యంగా పి రమేష్ బాబు వందనాలు సార్, చాలా సంతోషంగా ఎలాంటి నొప్పి కూడా లేదు, చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. మిగిలిన స్టాఫ్ అందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటాను. అనగానే పరిగెత్తేసి ఎక్కడో హైదరాబాద్ పంప చూద్దాం, మెడ్రాస్ పంప చూద్దాం అని అనుకోకుండా ఇక్కడ కాంపిటెంట్ పీపుల్ ఉన్నారు. ఆస్ట్రమిక్ హాస్పిటల్లో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని మీరు ఏదైతే నమ్మకం మా మీద ఇచ్చారో, సో దానికి నేను కూడా మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇందాక సార్ చెప్పినట్టు 30,000 సర్జరీలు మన హాస్పిటల్లో చేసినాము, ఒక 1200 పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము. అది కాకుండా మన టీం ఏదైతే ఉందో వాళ్ళు ఆల్మోస్ట్ 50,000 సర్జరీస్ చేశారు. అండ్ 15 ట్రాన్స్ప్లాంట్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళకు ఉంది. అండ్ సార్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో ఆయన కూడా ప్రీవియస్ గా మిక్స్ సర్జరీస్ 1200 మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ అని అవి కూడా చేస్తున్నారు. సో ఏదైతే పెద్ద మనం అనుకున్నట్టు హైదరాబాద్, చెన్నై వాటిలో జరుగుతున్నాయో అంతకంటే మంచిగా దానిలో 30% తక్కువ దీంతో మనం చేయగలుగుతున్నాము ఇక్కడ. సో థ్యాంక్ యూ ఆల్ అండి. మీ ద్వారా అందరికీ ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో తెలియాలని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.